రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుండి ఎంపీగా వైసీపీ పార్టీ తరపున అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. అయితే సార్ యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? మన ఎంపీ అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి నిరంతరంగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు వింటూ ఓపికగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేసి అధికారులకు ఫాలో అప్ చేసి వాళ్ళ సమస్య పరిష్కారమైందని వాళ్ళకు ప్రజలకు తెలియజేసి ఇన్ని మన్నలను పొందుతున్నారు. అటువంటి వ్యక్తి మళ్ళీ మన కడప జిల్లాకు ఎంపీ కావడం ఎంతో ఆవశ్యకత ఉంది. అందువలన మన జమ్మలమడుగు ప్రజలు కూడా ఆయననే ఎంపీగా చేసుకోవాలని చాలా కృషి చేస్తున్నాం. మేము కూడా మైనారిటీస్ తరపు నుంచి 100% ఆయనను మళ్ళీ ఎంపీగా చేసుకుంటాం. సార్, అయితే ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి సార్ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. రీసెంట్ గా మనం చూసాం, ఇప్పుడు నిరుద్యోగులకి జాబ్ మేళ అవ్వచ్చు, అట్లాగే ఉపాధి విషయంలో కొన్ని కంపెనీస్ తెప్పించారు. నీల్ కమల్ అవ్వచ్చు, ఆదిత్య బిర్లా కానీ, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ఇంకా వగైరా. కరోనా టైంలో కూడా సొంత ఖర్చులతో ఆక్సిజన్ సిలిండర్స్ ని సప్లై చేశారు. అట్లాగే సాగునీటి విషయంలో ప్రాజెక్ట్స్ తెప్పించారు నీటికి సంబంధించి. అంటే ఇన్ని యాక్టివిటీస్ చేపట్టారు కదా, డెవలప్మెంటల్ యాక్టివిటీస్. వీటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద ఈసారి ఎలక్షన్స్ లో సార్ కి ఓటు వేసి గెలిపించడానికి? ఈ ప్రభావం అనేది చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే మన నియోజకవర్గాల నుంచి కానివ్వండి, మన మండలం నుంచి కానివ్వండి, ఎవరైనా యువత వెళ్ళి మాకు ఇటువంటి అవసరం ఉంది, ఇటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు చేయండి సార్ అంటే ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఉంది. అందువల్ల మా యువత గాని, మా జమ్మలమడుగు నుంచి మైనార్టీస్ గాని ఆయనను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేమైతే డిసైడ్ అయి ఉన్నాము. ఇంకా ప్రజలు కూడా ఆయన్ను ఆదరిస్తారు. ఎందుకంటే అటువంటి సౌమ్యమైన వ్యక్తి ఎవరైనా వెళ్ళి అన్న ఇట్లా అవసరం ఉంది అంటే ఓపికగా విని, ఎంత బిజీగా ఉన్నా కూడా ఓపికగా విని మీ చిరునవ్వుతో మీ సమస్యను నేను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చేసే వ్యక్తి అవినాష్ రెడ్డి అన్న. అటువంటి వ్యక్తిని మనం ఎంతో మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 25-30 ఏళ్ల నుంచి మాకు ఒకటి షాహీ ఈద్గా ఉంది. దానికి మైనారిటీలు ఎంతో ప్రయత్నం చేశారు ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ ఆ పని జరగలేదు మాకు. కానీ ఈ గవర్నమెంట్ లో మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి తరఫున మా ఎంపీ అవినాష్ రెడ్డి గారి కృషి వలన ఆ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం వర్క్ ఉంది, దానికి కూడా 10 లక్షల వరకు గ్రాంట్ అయి ఉంది. బట్ ఈ ఎలక్షన్ మూమెంట్ వల్ల అది పని జరగలేదు. ఖచ్చితంగా ఆ పని కూడా చేయిస్తామని హామీ ఉంది. ఇటువంటి వ్యక్తి మైనార్టీలకు మా రాజశేఖర రెడ్డి గారి నుంచి, సీఎం జగనన్న గారి నుంచి అవినాష్ అన్న, మన సుధీర్ అన్న ఎల్లవేళలా ప్రజల్లో ఉంటున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మనము ఎంతో మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేమైతే 100% కృషి చేస్తున్నాము. వీళ్ళని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకుంటాం.